अवतार मेहर बाबा की जय। ఎవరి మేలు బాబా ఎంతందగా ఎంతందగా ఎవరి మేలు బాబా ఎంతందగా प्रभु ने
ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. ఎడకెళ్ళిన కానీ ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు. ఎడకెళ్ళిన కానీ ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు. మాయదారి మనసు నిమిషమైన నిలువదు మాయదారి మనసు నిమిషమైన నిలువదు మాయదారి మనసు నిమిషమైన నిలువదు మాయదారి మనసు నిమిషమైన నిలువదు. నువ్వు చూసింది నిలిచిపోయింది మాయదారి మనసు నిమిషమైన నిలువదు నిన్ను చూసింది నిలిచిపోయింది. ఎన్ని అడుగుతున్నా చెక్కు చెరని అయ్యా ఎన్ని అడుగుతున్నా చెక్కు చెరని అయ్యా నన్నిరా హాయిగా నడిపించవయ్యా నన్నిరా హాయిగా నడిపించవయ్యా నడిపించవయ్యా. ఏడకెళ్ళిన కానీ ఆడనే నీడల్లే తోడుకుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు. అందమైన నీరు అది నాకుండాలి అందమైన నీరు అది నాకుండాలి అందమైన నీరు అది నాకుండాలి అందమైన నీరు అది నాకుండాలి. సంతానించి మరపురాకుండాలి అందమైన నీరు అది నాకుండాలి మన సంతానించి మరపురాకుండాలి. నేను నాదను సంగతి ఆడమరిపిస్తాది నాదను సంగతి ఆడమరిపిస్తాది నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది నడిపిస్తూ ఉంటాది. ఏడకెళ్ళిన కానీ ఆడనే నీడల్లే తోడుకుంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు దేవుడు నా దేవుడు మెహరు ఎదలో నీవే ఎదుట నీవే ఎదనమ్మెనులే అవతారమణి ఎదలో నీవే ఎదుట నీవే ఎదనమ్మెనులే అవతారమణి ఎదలో నీవే ఎదుట నీవే
కరిగించెను నరజన్మమిక స్మరించెదను నీ నామమిక కరిగించెను నరజన్మమిక స్మరించెదను నీ నామమిక అనువే మరచి నీలో నిలచి ఎదనంబెనులే అవతారమని అనువే మరచి ఎదననిలచి ఎదనంబెనులే అవతారమని అవతారమని ఎదలో నీవే ఎదుట నీవే ఎదనంబెనులే అవతారమని ఎదలో నీవే ఎదుట నీవే గత జన్మల చేసిన పుణ్యముగా లభించితివి నా సర్వముగా గత జన్మల చేసిన పుణ్యముగా లభించితివి నా సర్వముగా పరమేశ్వరమా ఎదుట నీవే ఎదనంబెనులే అవతారమని ఎదలో నీవే ఎదుట నీవే నిన్ను నే కోరను నిన్ను వీడనితో ఏ కోరికలు నిన్ను నే కోరను నిన్ను వీడనితో కదపే నీదై నిలుపే నీదై రుద్రరాజు గారు ఈయన ఒక పాట పాడు. అర్థం చేశారా? చేద్దాం ఆర్టిస్ట్ ఈయన పాట అది ఇవ్వండి ఒకసారి मातृश्री में गायत्री सतगुरु श्री में चैतन्य जी महाराज की जय। मेरू गायत्री महुगन्ना तल्ली कापाडरावम्म माता कापाडरावम्म माता। मेरू गायत्री
మన బాబా
ఆదిమధ్యాంతరహిత దేవాదిదేవా హరిహర విదాతృవీవే దివ్య జగతి జాగృతి కలిగించి జగతి జాగృతి కలిగించి సంస్కరింప యుగ యుగం సగుణ రూప ప్రణతుని వేగై గుణము మెహరుగా దయానినే కరుణా సాగర మేహరుగా దయానిదే కరుణా సాగర మేహరుగా కల్పష మందారా తల్లి తండ్రి గురు దైవము నీవని 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 తలసిన వారిని దయతో బ్రోదు తలసిన వారిని దయతో బ్రోదు తాపస మల్లారా దయానిధి కరుణా సాగర మేహరు బాబా తాపస మందారా దయానిధి కరుణా సాగర మేహరు బాబా తాపస మందారా నీ మహిమను కన ఎవరికి తరమో నీ మహిమను గణ ఎవరికి తరమో నీ మహిమను కన ఎవరికి తరమో నీ మహిమను గణ ఎవరికి తరమో నీ మహిమను కన ఎవరికి తరమో నీ మహిమను గణ ఎవరికి తరమో
श्री मेहर पुरुषोत्तम चिद्विलास श्री मेहर पुरुषोत्तम चिद्विलास भुवन मोहन लावण्य पूर्ण तेजा भावनातीत विश्लेष भव विनाश भक्त हृदयाभ्यभृंग शुभ प्रसंग నిన్ను ఏమనికి తెలుతును కన్న తండ్రి నిన్ను ఏమనికి తెలుతును కన్న తండ్రి జన్మ తరిగే నా జన్మ తరిగే సద్గురు సార్వభౌమ परमात्मा श्री मेहरु बाबा पवन नाम भजिंतुरा प्रभु पवन नाम भजिंतुरा परमात्मा श्री मेहरु बाबा पावन नाम में भजिंतुरा प्रभु पावन नाम में भजिंतुरा परमात्मा श्री मेहरु बाबा पवन नाम में भजिंतुरा प्रभु पवन नाम में भजिंतुरा परमात्मा श्री मेहरु बाबा पावन नाम में भजिंतुरा प्रभु पावन नाम में भजिंतुरा करुणा
భజింతురా ప్రభు పవన నామమే భజింతురా పరమాత్మా శ్రీ మేరు బాబా పావన నామమే భజింతురా ప్రభు పావన నామమే భజింతురా జై బాబా జై మేరు బాబా దేవ దేవ జై బాబా జై మేరు బాబా 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 దేవ దేవ జై బాబా జై మేరు బాబా పవన నామమే భజింతురా పావన నామమే భజింతురా 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 పాడనా హాయిగా
కొనియించు నీ పాట దివ్యనాదములోన 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 కొనియించు నీ పాట పాడరా హాయిగా బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మనిషి మనసును చంపి ఇందు ప్రేమను నింపి మనిషి మనసును చంపే చిన్న ప్రేమను నింపి మనిషి మనసును చంపి ఇందు ప్రేమను నింపి మనిషి మనసును చంపే చిన్న ప్రేమను నింపి గుండెలో తులలోన సంధించు నీ పాట గుండెలో తులలోన సందేశం నీ మాట గుండెలో తులలోన సంధించు నీ పాట గుండెలో తులలోన సందేశం నీ మాట గుండెలో తులలోన సంధించు నీ పాట గుండెలో తులలోన సందేశం నీ మాట పాడనా హాయిగా బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా పాత హృదయాలందు ఆత్మజాగృతి చేసి ఆత హృదయాలను ఆత్మజాగృతి చేసి పాత హృదయాలందు ఆత్మజాగృతి చేసి ఆత హృదయాలను ఆత్మజాగృతి చేసి స్వరూపము తెలుపు సాధనము నీ పాట స్వరూపము జయపు సాధనము నీ పాట స్వరూపము తెలుపు సాధనము నీ పాట స్వరూపము జయపు సాధనము నీ పాట స్వరూపము తెలుపు సాధనము నీ పాట స్వరూపము తెలుపు సాధనము నీ పాట ఆడనా హాయిగా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా अवतार मेहर बाबा की जय। దినమంతా నీతోనే ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగలెనో ప్రియతమా మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే తరచు నీదు పాదసేవ చేయలేదనా
వేదనా రగిలెనో ప్రియతమా మెహేరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే కొంతమంది దేహము ఏనాడు ఎచ్చటనో చెంత చేసి పలుకరించి చింత బాకో అంతమందు దేహము ఏనాడు ఎచ్చటనో చెంత చేసి పలుకరించి చింత బాకో ఏడు వందలేళ్ళకేను మరల రావో 700 ఏళ్ళకేది మరలరావు అంతవరకు వేచి ఉన్న వల్ల కాదో ఎంతగా వేడినా పలుకవే మది వేదనా రగిలెనో ప్రియతమా మెహేరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే నిండు కొండ కనకదన్న తామెతున్నది దంబ మెరుగ కన్న తోటి ప్రేమ కొన్నచ్చే నిండుకొండ కొనకదన్న సామెతున్నది కంబ మెరుగదన్న చూపి ప్రేమకున్నది ఆడంబరమునగ చేసి మనసు తీసుకో ఆడంబరమునగా చేసి మనసు తీసుకో ఆ మనసు పోతే గాని నీరు పసరలేములే ఎంతగా వేడినా పలుకవే మది వేదనా రగిలెనో ప్రియతమా మెహేరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే కరుసు నీరు పాదకేవ చేయలేదనా అరసు నీరు ప్రేమ పాట మసలలేదనా అరసు నీరు పాదదేవ చేయలేదనా అరసి నీరు ప్రేమ పాద మసలలేదనా ప్రేమని నీవింతగా బదులు పలకవో ప్రేమది నీవెంతగా బదులు పలుకవు మృతుల మెడలు తీసి తండ్రి కలుపకూడదు ఎంతగా వేడినా పలుకవే నది వేదనా రగిలెనో ప్రియతమా మెహేరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే బాబా మెహరు బాబా వేకువలో ఉంటే స్వప్నానుభవం లేదు స్వప్నములో ఉంటే వేకువనుభవము లేదు ఇక గాఢ నిద్రలో ఈ వేకువ లేదు ఈ స్వప్నము లేదు శరీరమున్నది ప్రాణమున్నది మనసున్నది చైతన్యమున్నది ఉన్నాడనే తిరుగలేదు ఎవరు నేర్పుతున్నారు నీ సంసారాలే ఇక నిద్రకు ఉపక్రమించే ముందు సద్గురు సార్వభౌములు మెహరు బాబా స్మరణతో నిద్రలోకి దారుకో మనిలో మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా अवतार में है बाबा की जय मातृश्री में
गायत्री देवी समेत सद्गुरु श्रीमय चैतन्य महाराज की जय। महाराज की जय। मेहर बाबा निन्ने तलतु हारिगा महोदय गणवा पावन मूर्तिवे मेहर बाबा निन्ने तलतु हारिगा मेहर बाबा निन्ने तलतु हारिगा महोदय गणवा पावन मूर्तिवे महोदय गणवा पावन मूर्तिवे पूज्युडैन शरियादी पुत्र श्री मेहरु बाबा 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 మముదరియం పరతేయనా వేదనా మముదరియం పరతేయనా వేదనా మముదరియం పరతేయనా వేదనా కలియుగ అవతార కరుణ చూపవేడా కలియుగ అవతార కరుణ చూపవేడా కనికరించు బాబా మారు పాపాలను కనికరించు జయము మారు పాపాలను మెహరు బాబా కరుణ నిన్నే దయతో హాయిగా మెహరు బాబా కరుణ నిన్నే దయతో హాయిగా మోహన కటమా పావన మూర్తివే మోహన కటమా పావన మూర్తివే లోక భారమును మోయా నీవ తగుతు బటకాదా లోక భారమును మోయా నీవ తగుతు బటకాదా చెల్లిపెను వేదా నీను సద్గురు చెల్లిపెను వేదా నీను సద్గురు నాగు చేయటేల జ్ఞాన శక్తివా నాగు చేయటేల జ్ఞాన శక్తివా పరిహరించు బాబా మారు పాపాలను పరిహరించు బాబా మారు పాపాలను మెహరు బాబా కావా నిన్నే దయతో హాయిగా మెహరు బాబా కావా నిన్నే దయతో హాయిగా మముదయ గణవా పావన మూర్తివే మముదయ గణవా పావన మూర్తివే నీదు నామ మహిమేవో దేవాలు తలచినంగాని నీదు నామ మహిమేవో దేవాలు తలచినంగాని మనసు తీరలే మోహనకారుడా మనసు తీరలే మోహనకారుడా
Anti
ఏడేడు పదునాడు లోకాల చేసే ప్రభు ఒకడు పాలించు ఈ సృష్టి నెల్లా. ఏడు పదునాడు లోకాల చేసే ప్రభు ఒకడు పాలించు ఈ సృష్టి నెల్లా. వాని కృపలేక నిన్ను నీవు తెలియా. వాని కృపలేక నిన్ను నీవు తెలియా. తరమా తిరమా తేరుము త్వరగా. తరమా తిరమా తేరుము త్వరగా. ఈమె ప్రభుని కృపబడయే ప్రేమే. ఈమె ప్రభుని కృపబడయే ప్రేమే. ప్రేమించు కలవరదుకో మమ్మ ప్రేమాయే నీ శాశ్వతో. ఆడే పాడే తోరమ్మ కొమ్మడ కళ్ళ ప్రేమమ్మ. నీడాడ తెలియంక నీదవరికో. ఎందరిని పట్టావో ఎందరితో పన్నావో ఎన్నే కనున్నావో తెలుసా బొమ్మ. యోచించే తోడకారే ప్రేమ భావాటమెంతో తరగితం. నిగమ్యమేనాని నిజమైన రూపం. ప్రేమ భావాటమెంతో తరగితం. నిగమ్యమేనాని నిజమైన రూపం. కులమత వేదములు కరదమ వేదములు. కులమత వేదములు కరదమ వేదములు. లేని జీవన ప్రేమతో. నిర్మల ప్రేమతో. ప్రేమే ప్రభుని ప్రేమ పునరిమై. ప్రేమే ప్రభుని ప్రేమ పునరిమై. ప్రేమించు కలవరదుకో బ్రహ్మ ప్రేమాయే నీ శాశ్వతో. ఆడే పాడే తోరమ్మ కొమ్మడ కళ్ళ ప్రేమమ్మ. నీడాడ తెలియంక నీదెవరికో. ఎందరిని పట్టావో ఎందరితో పన్నావో ఎన్నే కనున్నావో తెలుసా బొమ్మ. యోచించే తోరకారే. యోచించే తోరకారే. अवतार मेहर बाबा की जय। నీ గురించి ఓ జీవా కదలిరా పదనిది గబోయి. నీ గురించి ఓ జీవా కదలిరా పదనిది గబోయి. నీ గురించి ఓ జీవా అరుదించినిది అవతారుడు మన మధ్యన మసలి మనుమా. అరుదించినదే అవతారుడు మన మధ్యన మసలి మనుమా. ఆదియుగాంతము లేని సనాతన సర్వోత్తముని స్వరూపం.
प्रभु दिव्य
వినిపించి శుభతరుణం ఆసన్నమయే ప్రభుదివ భాగే వినిపించే శుభతరుణం వీణుల కాదని ఇది పిలుచెనుగా విజయకమానము విలువగలు వీణుల మాటని వినిపించలుగా హృదయ సమాజము పెరువగలు యోగ్యత గలదో కాంతుల మేరుని యోగ్యత గలదో కాంతుల మేరుని పూర్ణతలో అమూల్యతలో పూర్ణతలో అమూల్యతలో విగురించే కోటిమా కదలిరా అదని విడబోని విగురించే కోటిమా ప్రేమికాలిము నిదురింక చాలు ప్రేమికాలిము నిదురింక చాలు నిదురింక చాలు మాయ నిదురింక చాలు మేహరుణోదయం మాయనరి మేహరుణోదయం మాయనరి ప్రేమికాలిం నిదురింక చాలు ప్రేమికాలిం నిదురింక చాలు నిదురింక చాలు మాయ నిదురింక చాలు మేహరుణోదయం మాయనరి మేహరుణోదయం మాయనరి ప్రేమికాలిం నిదురింక చాలు జీవితాంతము ప్రతిబంధకం కాయ చీకటిని తొలగించడిమ్మా జీవితాంతము ప్రతిబంధకం కాయ చీకటిని తొలగించడిమ్మా ఎదలు తెరవాలిలే జ్యోతి వెలగాలిలే ఎదలు తెరవాలిలే జ్యోతి వెలగాలిలే ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా ప్రేమ కిరణాలు ప్రసరించనిమ్మా మేహరుణోదయం నదిగో మేహరుణోదయం నదిగో ప్రేమికాలెమ్మో నిదురింక చాలు ప్రేమ పాఠాలు పళ్ళి వేసాడు ధర్మ సూత్రాలు చూసి తీరునా ప్రేమ పాఠాలు ధర్మ
ఈ జన్మ
వాడా సంస్కారాలెన్నో చుట్టుకున్న వాడా మెహరు దర్శనానికై పరితపించరా మెహరు దర్శనానికై పరితపించరా పాపబంధనాన్ని చేయు మహాశక్తిగా పాపభంజనాన్ని చేయు మహాశక్తిగా అంతరంగమున నీవు యోచించరా అంతరంగమున నీవు యోచించరా కోటిలో రామాయణి కీర్తించరా ఆటిలో రామాయణి కీర్తించరా దేవదేవుడు శ్రీ నెహరు దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా అహంకార నాశనం మెహరు కార్యము అహంకార నాశనం నెహరు కార్యము ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం అహంకార నాశనం మెహరు కార్యము ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం అహంకార నాశనం నెహరు కార్యము ఆత్మార్పణ చేయడం దివ్య సాధనము ఆనందదాయకం పవాదర్శనము ఆనందదాయకం భవదర్శనం జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము జ్ఞానోదయ మార్గాని ఇదే తరుణము ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా జన్మ జన్మకి మజిలి సాగుతుందిరా దేవదేవుడు శ్రీ నెహరు దేవుడు శ్రీరవంతుడు అవతార పురుషుడు ఎన్ని జన్మలైనా సర్వబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా జన్మలైనా సర్వబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా ఈ జన్మలోనే కరగాలి అంటే ఈ జన్మలోనే జరగాలి అంటే అవతారుని కలిగి చెయ్యగా అవతారుని కలిగి చెయ్యగా ఈ జన్మలోనే జరగాలి అంటే ఈ జన్మలోనే జరగాలి అంటే అవతారుని కలిగి చెయ్యగా అవతారుని కలిగి చెయ్యగా అవతారుని కలిగి చేరరా 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 అవతార్ మెహర్ బాబా की జై अहो ज्ञान तेजा श्री सद्गुरु सार्वभौमा श्री मेहरु चैतन्य जी महाराजा మా హృదయాలలో చిరంజీవివైనా వయా
Guru Deva
హలో ఈ బాధ ఏదో తర్వాత పాట గురుదేవులు ఈ ప్రార్థన గురించి తెలియజేశారు. మెహర్ బాబా ఇప్పటికి ఏ అవతారుడు కూడా ప్రార్థన అనేటటువంటిది ఇవ్వలేదు. ఇప్పుడు మెహర్ బాబా ఇచ్చినటువంటి ప్రార్థన ఆయన యొక్క ఈశ్వరీయ మౌనం నుండి వ్యక్తమైనటువంటి ప్రార్థన అండి. ఈ ప్రార్థన అనేటటువంటిది ఏమిటి అంటే నీ నిజస్థితిని గురించి నీకు తెలియజేసేటటువంటిది అన్నారు గురుదేవ్. నీకు అన్యమైనటువంటి భగవంతుని గురించి చేసేది కాదు. జీవులందరిలోని ఏ భగవంతుడైతే ఏ నిజాత్మ అయితే ఉందో ఆ నిజాత్మ గురించి తెలియజేసినటువంటి, అంటే నీ నిజస్థితిని గురించి నీవు ఒకసారి మననం చేసుకుంటున్నామంట ఈ ప్రార్థన చేయటం ద్వారా. నా స్థితి ఇది సుమా అని. అటువంటి మన అందరిలో ఉన్నటువంటి ఆ నిజస్థితి మనందరినీ అనుగ్రహించడానికి, మన గమ్యం చేర్చడానికి ఒక మెహర్ బాబా రూపంలో అందులో వ్యక్తమైందట ఈ స్థితి. ఆ స్థితి మనలో ఎరుగలేదు, అవతారంలోని సద్గురువులతో ఎరుగుతూ ఉన్నాయి. అందుచేత ఆ అవతారాన్ని మనం ఆరాధించడం ద్వారా మనలో ఉన్నటువంటి నిర్గుణ నిరాకారమైనటువంటి ఈ స్థితి మనలో వ్యక్తమవుద్దట. మనలో వ్యక్తం అవ్వాలంటే మనం ఎంత ప్రయత్నం చేసినా మనగా వ్యక్తం అవ్వదట ఆ స్థితి, మన నిజస్థితి. ఒక అవతారాన్ని కొని సద్గురువుని కానీ మనం ఆరాధించి ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన చెప్పినటువంటి విధేయతతో మనం చేసినప్పుడు ఆయన మనలోనే వ్యక్తమవుతారట. మనకి ఏ సహాయం చేసినా అవతారు కానీ సద్గురు కానీ మనకి బయట నుండి చేయరట, మనలో ఉండే చేస్తారట. అటువంటి ఆ నిజ తత్వానికి సంబంధించినటువంటిది ఈ పర్వదిగాల ప్రార్థన. ఏ నామరూపములు లేదు, ఏ గుణములు లేదు అని మనం చదువుతూ ఉంటాం. అది మనం ఒక తంతుగా చదివంటే ఏ ఉపయోగం లేదన్నారు గురుదేవుడు. నీకు నీవు అవగాహనతో చేసుకోవాలంట. అంతేగాని ఒక పాఠంలో చదివేస్తాం, నీ జీవితం అంతా అలా చదివేసినా ఏ సుఖం లేదు. ఈ పర్వదిగాల ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన ఈ రెండు నీవు చేయవలసిన రీతిలో చేస్తే నువ్వు ఏ ధ్యానాలు చేయక్కర్లేదన్నా నీలోనే ఆ దైవ స్థితి వ్యక్తమవుతుంది. అని చేత అది ఆలోచించుకుంటూ నీ నిజాత్మను నీవు జ్ఞాపకం చేసుకుంటూ చేసేటటువంటి ప్రార్థన అంట ఈ పర్వదిగాల ప్రార్థన. అది ఆ ఈశ్వరీయ మౌనం నుంచి వ్యక్తమైంది కాబట్టి మనలో ఆ దైవీ స్థితిని తెలుసుకునేటటువంటి ఆ శక్తిని మనకు ఇస్తుందంట ప్రార్థన. మనం ఇష్టమే కాదు, ఆ అనుభవాన్ని మనం అనుభవింపచేసేటటువంటి శక్తి ఆ ప్రార్థనలో ఉన్నది. అలాగే గురుదేవుడు దాని తర్వాత బాబా ప్రార్థించారు. అంటే మనలో ఉన్న స్థితి అవతారుడే వ్యక్తమైందని. తర్వాత సద్గురు ప్రార్థించారు. ఆ అవతార శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆ చైతన్యం సద్గురువు నుండి మనకు సహాయం చేస్తుంది. తర్వాత పశ్చాత్తాప ప్రార్థన. ఇది మీరు ఊరికే ఏదో చదివేసి నేను వేదం చదివేసాను అని అనుకోవటం కాదు. ఇది ఏదైతే మీరు చదువుకున్నారో అది మీ జీవితంలో ఎప్పుడే ఉండిపోవాలట. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకు అని మనం ఇది చదువుకున్నామంటే మనం ఎవరి కూడా పలికేటప్పుడు అది గుర్తులోకి రావాలట. అలాగే చేసి ఉండడానికి చేసిన ప్రతి శాతకు మేము పడుతున్నామంటే మనం తప్పుడు పని చేసినప్పుడు అది మనకి పేద గుర్తులోకి రావాలి. అంత అవగాహనతో చేసినట్లయితే నువ్వు ఏ ధ్యానాలు చేయక్కర్లేదు. ఈ రెండు ప్రార్థనలో నీ గమ్యం చేసేస్తాయన్న గుర్తు. అలాగే మెహర్ బాబా కూడా
తను స్వయంగా ఆ తోటి ఈ ప్రార్థన చేసేవారట. అప్పుడు శిష్యులు అడిగారట, బాబా నువ్వే భగవంతుడు కదా, మరి నువ్వు ఈ ప్రార్థన మాతోటి కలిపి చేస్తున్నావు ఎవరి గురించి అంటే, అవతార స్థితిలో అంతర్యామి అయి సద్గురు స్థితి ఉందట. ఈ పంచ సద్గురులు అవతార పురుషుని వ్యక్తం చేసినప్పుడు అవతార చైతన్యానికి అంతర్యామి అయి ఈ పంచ సద్గురు ఒక్కటై ఆ చైతన్యం కూడా అంతర్యామి అయి ఉంటుంది. అటువంటి సద్గురు స్థితికి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నారంట మెహర్ బాబా. అలాగే సద్గురువులు మనకు గురుదేవుడు ప్రార్థన చేసేవారు. సద్గురువులు అవతారం గురించి ప్రార్థన చేస్తారు, అవతారం సద్గురువు గురించి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే రెండు ఒకే స్థితి. అసలు ఏర్పాటు భావం అనేది ఎవ్వరికి కలగకూడదండి. ఇక్కడ సద్గురువు ఏం చేస్తున్నాం, ఇక చేయకపోతే ఆయన ఏమనుకుంటారు, అక్కడ అది ఏం చేస్తున్నాం, ఇక చేయకపోతే ఏమనుకుంటారు అంటే, నువ్వు అసలు సద్గురువు గురించి అవతారం గురించి నీకు ఏమి తెలియదు అని అంటావు. అసలు ఆ భావనే ఉండకూడదు. ఈ సమస్తము ఏది ఒక్కరికి చేసినా అందరూ మొత్తం ఆ రెండు స్థితికి అది ఉన్నది. అందుచేత ఆ ప్రార్థన అంత ఆంతరికంగా అవగాహన చేసుకుంటూ చేయండి అని తెలియజేశారు. అటువంటి ప్రార్థన. అలాగే మన హార్ట్ ఎత్తున్నామండి, మన హార్ట్ మన మనస్సునే ఆ దైవీ జ్ఞానం అనేటటువంటి ఆ జ్ఞానాల్లో ఆయన్ని మనసు తీసుకుంటేనే మనం ఆయనతో ఒకటవుతాం. భగవంతుడికి మనకి మధ్యన ఉన్నటువంటి తెరే మనస్సు. ఈ మనస్సు పోతే తప్ప ఈ మనస్సునే సద్గురువులు ప్రజ్ఞగా అనుగ్రహిస్తారు. ఆ ప్రజ్ఞ ఏంటంటే ప్రతి స్థితిలోని భగవంతుడు ఉన్నారు, ప్రతి వస్తువుని భగవంతుడే ఉన్నారు. ఆ ప్రజ్ఞ ఏం చేస్తుందంటే ఆ అనుభవాన్ని మనకి ఇస్తుంది, అన్నింటిలోని భగవంతుడు ఉన్నారు. అందుచేత ఈ మనస్సు నీకు అర్పించడం ప్రభు అని ఆరుత పాట అంటారు. అలాగే మనస్సు అర్పింపబడాలంటే మనం ఈ ప్రార్థనలో ఆంతరికంగా చేయాలండి. ఎవరి మట్టుకాల్లో దాని మీద దృష్టి ఇచ్చుకుని చేయాలి. ఇప్పుడు మనం చూడండి, ఓ పర్వతికాలని మొదలెడతారు, ఏ ఆలోచించుకుంటారు, ఆకాన్ని ఓ మెహర్ బాబాయ యుద్ధమహే అక్కడికి ఏర్పడుతుంది. అక్కడ దాకా ఇదంతా తంతు కింద నడుస్తుంది. అలాగా తంతుగా అలవాటు చేసుకుంటున్నాను మీ మాన్యం చెప్తే, అలా తంతుగా అలవాటు చేసుకోకూడదు. అది ఆ రకంగా అలవాటు చేసుకోవాలని ఊరిదే చెప్పారు. ఆ రకంగా మనం అందరం ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ భగవాన్ కి, అవతార్ మెహర్ భగవాన్ కి, అవతార్ మెహర్ భగవాన్ కి. ఓ కరుణైక, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడు, అద్వైతము నిర్గమానుడు, నీ ప్రమాణం ఎవరును ఎరిగినవే. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడు. నీవు అపరిమితుడవు, గంభీరుడు, ఊహాతీతుడవు, భావనాతీతుడు, శాశ్వతుడవు, నాశం లేనివాడు. నీవు అవిమోచితుడు, దివ్య శిక్షకులతో నిన్నెవరును చూడనివాడు. నీవు ఎల్లప్పుడూ నుండి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉండు, నీవు అంతటను ఉన్నావు, నీవు అన్నింటను ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరణ. నీవు ఆకాశమును కలవు, పాతాళమును కలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడు, అన్ని భూమికల యందు ఉన్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు మూడు లోకాలలో ఉన్నావు, ముల్లోకాల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము. నీవు జ్ఞాన సాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానివి, త్రికాలమేవి, జ్ఞానమేవి. నీవు సర్వదయాళుడవు, నిత్య సుఖంకరుడు, నీవు ఆత్మకల్లా ఆత్మకు, అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందముడు విముక్తుడు, నీవే సత్యమునకు మూలం, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడు, సర్వోత్తముడు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు, నీవు పరుడవు, పరాత్పరుడు, నీవు పరబ్రహ్మ. అల్లా ఇలాహీ అందాం,
అగురమైన ప్రియతముడైన భగవంతుడు నీవు ఈ జగత్తు ఏకైక ప్రభువు స్వర్గరాజ్యములోను భూమిపైన ఉన్నవు పరమాత్మ నీ నామము వైభవోపేతంగా తెరవందుగా నీ ఉజ్వల సామ్రాజ్య వైభవము స్వర్గరాజ్యంలో కలిగి భూమిపై కూడా నీ ఇచ్చ నెరవేరుతూ నన్ను ప్రలోభాలలోకి నడిపింపక చెడు నుండి ఈ ముక్తిని చేయి. ఈ సామ్రాజ్యము శక్తి వైభవం ఎప్పటికీ వేగంగా ఓ ప్రియతమ నాలోని నిజమైన అనంతాత్మక నిన్ను నాకు వ్యక్తపరుచు. గోత్రం నోత్రం నైవ వర్ణం నభవతి పురుషో నో నపుంస్యం న శస్త్రీ నాకారం నో విచారం నహి జని మరణం నాస్తి పుణ్యం న పాపం తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యామి లక్ష్యం ఏకం నిత్యం నిమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం పరబ్రహ్మ పరమాత్మ ఓ గాడ్ ఫాదర్ పరమదయానిధివకు ఈశ్వర మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచు అసత్యము అధర్మము అపవిత్రము మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచు పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకు చేసి ఉండరాని చేసిన ప్రఖ్యాతకు మేము పశ్చాత్తాపడుచు స్వార్థం చేసి ఏపికమైన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపును వేషం చేసి ఏపికమైన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపును మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు కామ పీడితముకు మా ప్రతి సేతకు పలికిన ప్రతి అమృతమునకు సమస్త కపట వర్తనమునకు ఆడి తక్కిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకా ముఖ్యముగా కూడా పరులకు నాశనమును కూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికి ఇతరులకు బాధ కలుగ చేసిన మేమాడిన ప్రతి మాటకు చేసిన ప్రతి చేతకు ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానికి ఒక ఇస్తారా మేము చేసిన ఈ మా పాపములన్నింటినీ మమ్ము క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో మాటలలో శ్రోతలలో ఈ ఇష్టానుసారం చేయాలి నిరంతరము విఫలమవుతున్నాం. మమ్మలను క్షమింప వేడుకొనుచున్నాం. నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లు ఇంకనూ అధికంగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారు మగునంత వరకు నిన్ను ఇంకనూ అధికంగా ప్రేమించిన మాకు సహాయం చేయి. ప్రియ దైవమా, చివరి వరకు మెహేర్ బాబా పొంగు దృఢముగా పట్టుకుని ఉండునట్లు మాకందరకు సహాయం చేయి. మెహేర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహేర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఓం మెహేర్ బాబాయ విద్మహే మౌనావతారాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఐం గురుదేవాయ విద్మహే ప్రాణకర్త్రే చ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. ఐం
ऐं गुरुदेवाय विद्महे प्राणकर्त्रे च धीमहि तन्नो गुरुः प्रचोदयात्। ऐं गुरुदेवाय विद्महे प्राणकर्त्रे च धीमहि तन्नो गुरुः प्रचोदयात्। वागर्धाविव सम्पृक्तौ वागर्धपतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वागर्धाविव सम्पृक्तौ वागर्धपतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वागर्धाविव सम्पृक्तौ वागर्धपतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ब्रह्म विष्णु शिवात्मकं शक्तिभक्तिसमन्वितं वेद प्रतिपादितं पंचमुखसद्गुरुं तं नमामि। ब्रह्म विष्णु शिवात्मकं शक्तिभक्तिसमन्वितं वेद प्रतिपादितं पंचमुखसद्गुरुं तं नमामि। ब्रह्म विष्णु शिवात्मकं शक्तिभक्तिसमन्वितं वेद प्रतिपादितं पंचमुखसद्गुरुं तं नमामि। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ततो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत समस्त सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत समस्त सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत समस्त सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। बाबा जय गुरु। अच्छा